ఫ్రెండ్స్ మీకు ఒక మంచి చెట్టు చూపిస్తానండి. ఈ బంతి చెట్లు దాదాపు ఒక అరకిలో పువ్వుల దాకా వెళ్ళినాయండి. ఈ బంతి చెట్టు ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మా అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఇంట్లో ఇగోండి ఇంత చిన్న కొమ్మ తెచ్చాను నేను. 2 కొమ్మలు తెచ్చా. ఇలాంటి ఇంతే ఉందండి. ఇంత చిన్న కొమ్మని తెచ్చాను నేను. తీసుకొచ్చి నాటేసా. అప్పుడు వాళ్ళ ఇంట్లో మొగ్గలేసింది. అయినా సరే మొగ్గ లేని కొమ్మని తీసుకొచ్చాను నేను. కానీ ఇంత బంగారు తల్లి ఇంత చక్కగా పోస్తుంది పువ్వులు. మన నాగుల చవితికి కూడా పెద్ద మాల అయిందండి. మాల కడితే ఒక మూర పువ్వులు చక్కగా వెళ్ళింది. చూసారా ఫ్రెండ్స్, బంతి పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి. ఇందులో ఒక పువ్వు మంచిగా ఎండబెట్టి విత్తనం తయారు చేయాలండి. ఇదిగోండి, అక్కడికి వెళ్ళిన రోజు మా అక్క వాళ్ళ తోటి కోడలు వాళ్ళ ఇంట్లో ఈ పువ్వులు తెలుసు కదండి మీకు, శంకు పువ్వులు. శంకు పువ్వులు బాగా డార్క్ కలర్ అండి. ఇవి ఎంత డార్క్ అంటే అసలు మనం ఎక్కడ చూసుండం అంత డార్క్, పెద్ద సైజు ఫ్లవరు. అయితే ఈ చెట్టు కూడా తెచ్చాను, ఒక 5-6 చెట్లు నాటేసాను. చూడండి ఎంత బాగా పోస్తున్నాయి పువ్వులు. కష్టే ఫలి అన్నారు ఫ్రెండ్స్, కానీ కష్టపడటంలోనే ఈ చెట్లు నాకు చక్కగా పువ్వులు పూస్తే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన శారదా టైలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన చెట్లల్లో మొక్కల్లో పువ్వులు అవి చూపిస్తున్నానండి మీకు. ఈ చెట్టు ఏంటో తెలుసా అండి? ఏదో తినే బచ్చల కూర అంట. ఒకరోజు నేను కూడా కోసి పప్పులో వేసా. బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.